దేవునికి స్తోత్రం. కీర్తనలు 105 అధ్యాయం 3వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. దైవజనమా, యెహోవాను వెదుకువారు నిశ్చయముగా సంతోషిస్తారని దేవుని వాక్యం. ఈరోజు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఏం వెతుకుతున్నావు సంతోషం కొరకు? నేను సంతోషం అనేటప్పటికీ నాకు ఒక కథ గుర్తొస్తా ఉంటుంది. ఒక దైవజనుడు చెప్పిన ఒక కథ. సంతోషమును కోరుచు ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారు, నాకు సంతోషం లేదండి, నాకు సంతోషం కలగాలండి, సో నాకు ఏదైనా ఒక మెడిసిన్ ఇవ్వండి అని చెప్పినప్పుడు డాక్టర్ గారు ఒక వారం వరకు మెడిసిన్ ఇచ్చాడంట. ఆ వారం తర్వాత డాక్టర్ దగ్గరకు వచ్చి ఆయన చెప్పాడంట, డాక్టర్ గారు సంతోషం కలగలేదండి అని. ఆ తర్వాత సైకాట్రిస్ట్ దగ్గరకు పంపిస్తే సైకాట్రిస్ట్ కూడా అదే ఏదో ప్రయోగాలు చేశాడు, అయినా సంతోషం కలగలేదు. దైవజనమా, అదే వ్యక్తి యోగా మాస్టర్ దగ్గరికి పంపించాడంట సైకాట్రిస్ట్. యోగా మాస్టర్ దగ్గరికి వెళ్తే యోగా మాస్టర్ కూడా అనేక యోగా ఆసనాలు నేర్పించాడు. ఒక వారం ఇది చేయమని చెప్పాడు, సంతోషం కలగల. తిరిగి యోగా మాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు సంతోషం మాత్రం కలగట్లేదయ్యా అని ఇతడు బాధపడుతుంటే, అప్పుడు యోగా మాస్టర్ అన్నాడంట, ఎదురుగా ఒక సినిమా థియేటర్ ఉంది, ఆ సినిమాలో హాస్యం తప్ప వేరే ఏమీ లేదు, 3.5 గంటలు నీవు విచ్చలవిడిగా లేదా సంతోషంగా నువ్వు నవ్వి నీకు ఒక సంతోషం కలుగుతుంది, వెళ్ళి సినిమా థియేటర్లో నీ సంతోషం ఫైండ్ అవుట్ చేయి అని చెప్తున్నప్పుడు, అప్పుడు ఈ వ్యక్తి ఆ ఒక యోగా మాస్టర్ వైపు వింతగా చూసి ఒక మాట చెప్పాడు, సార్ ఆ సినిమాలో నటించిన హీరోనే నేను సార్ అన్నాడు. దైవజనమా, నేనేదో కథ చెప్పట్లేదు, మీకు జరిగిన ఒక సన్నివేశం చెప్తున్నాను. ఆ హీరో ఎవరంటే చార్లీ చాంపియన్. లోకమునే నవ్వించిన ఒక కమిడియన్. లోకమును అతని నడకతో, అతని చూపుతో, అతని మాటతో, అతని ఒక ప్రతి బాడీ లాంగ్వేజ్ తో ప్రతి ఒక్కరిని ఆయన నవ్విపిస్తూ ముందుకు వెళ్తున్న ఒక వ్యక్తి అయి చార్లీ చాంపియన్ ఉన్నట్టు మనం చూస్తున్నాం. దైవజనమా, సంతోషమును వెతుకుతూ చార్లీ చాంపియన్ అంత ప్రయాసపడ్డాడని మనం చూస్తున్నాం. అలా అయితే బైబిల్ ఒక మాట చెప్తున్నది, నేను అంతగా వెతకాల్సిన అవసరం లేదు, ఆ డాక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, సైకాట్రిస్ట్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, యోగాలు చేయాల్సిన అవసరం లేదు. బైబిల్ చెప్తుంది చాలా సింపుల్ గా, దేవుణ్ణి వెతుకువానికి సంతోషం కలుగుచున్నది. ఈ రోజు సంతోషం వెతుకుతూ నువ్వు పరిగెత్తుతున్నావా? సంతోషం లేక నువ్వు పరిగెత్తుతున్నావా? సరే, నాతో పాటు ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థిస్తావా? నీకు సంతోషం కలగాలంటే యేసు ప్రభు వారి అందే నీకు సంతోషం కలుగుతుంది. మనం కలిసి ప్రార్థన చేసామా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఎందరైతే ఈ వాక్యం నెత్తిపెట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో, ఒకవేళ సంతోషము, సమాధానము, శాంతి, నెమ్మది లేకుండా వారు వేదన పడుచున్న మాటలు వింటుండొచ్చు. ప్రభువా, నీ అందే సంతోషం కలుగుతున్నదని మేము వాక్యంలో చదువుతున్నాం కీర్తనలో. ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున వారికి సంపూర్ణమైన సంతోషం కలుగును గాక. యేసు నామమున ఈ వాక్యమును మేము ఎత్తిపట్టి ప్రభువా, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారిలో సంతోషం ఇప్పుడు ఈ క్షణమున పుట్టును గాక. మా ప్రార్థన వినందుకు నీకు స్తోత్రం. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బి విత్ యు ఆల్. సీ యు బ్యాక్ టుమారో మార్నింగ్ 7 AM. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి విజయం ఇచ్చి నడిపించును గాక. బాయ్.